వెల్కమ్ టు ఐబీటీవీ. సికింద్రాబాద్ లో జరిగిన భారీ చోరీ కేసును మల్కాజ్గిరి జోన్ పోలీసులు ఛేదించారు. గత నెల 27న సాయి జ్యువెలర్స్ లో ఉద్యోగిగా పనిచేస్తున్న సందీప్ రఘునాథ్ చవాన్ ఇంట్లో సుమారు 576 గ్రాముల బంగారం చోరీ జరిగినట్లు ఫిర్యాదు నమోదైతే కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించారు. ఢిల్లీకి చెందిన అంతర్రాష్ట్ర దొంగ మనోజ్ సింగ్ ఈ చోరీకి పాల్పడినట్లు నిర్ధారించారు. గోవాలో నిందితుని అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడ కోర్టులో హాజరుపరిచి నగరానికి తీసుకొచ్చారు. అతని వద్ద నుంచి 82 లక్షల విలువైన 576 గ్రాముల బంగారం, 900 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మాకు కంప్లైంట్ రావడం జరిగింది. గత నెల 27వ తారీఖున మాకు మార్కెట్ పిఎస్సికి సంబంధించి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆ రోజు రాత్రి 9 గంటల సమయంలో రఘునాథ్ చవాన్ అని చెప్పేసి మార్కెట్ ఏరియాలోని గోల్డ్ షాప్లో వర్కర్గా పనిచేసే అతను డిజైన్ వర్క్ చేస్తుంటాడు. అతను వచ్చేసి ఆ రోజు సుమారు 5 గంటల ప్రాంతంలో వాళ్ళ ఇంట్లో బండిమెట్ ప్రాంతంలో వాళ్ళ ఇల్లు ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వైఫ్ ఒకటే ఉంటుంది. ఆ రోజు సుమారు 5 గంటల ప్రాంతంలో వాళ్ళ వైఫ్ ఆ డోర్కు లాక్ చేసుకొని పైన సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు, సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఇతర టెనెంట్స్ తోటి మాట్లాడడానికి వరకు పైకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన క్రమంలో మళ్ళీ 6 గంటలకు తిరిగి వాళ్ళ ఇంటికి రావడంతో ఆ లాక్ బ్రేక్ అయినట్టు గమనిస్తారు. లోన చూసుకోగా ఇతను గోల్డ్ డిజైన్ వర్క్ చేస్తుంటాడు కాబట్టి గోల్డ్ ఎక్కువ మొత్తంలో పెట్టుకోవడం జరిగింది. సుమారు 576 గ్రాముల గోల్డ్ ఒక వుడెన్ బాక్స్లో అక్కడ ఉన్నది దొంగిలించబడ్డట్టుగా గుర్తిస్తారు. వెంటనే వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లాడ్జ్ చేస్తే దాన్ని చేసుకున్న అనంతరము మాకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని రకాల రిసోర్సెస్ను వాడి టెక్నికల్ కానీ మాన్యువల్గా కానీ వాడి దీనికి ప్రత్యేకంగా ఒక 3 టీములు ఫామ్ చేసి సీసీ ఫుటేజెస్, అదేవిధంగా ఆ ఏరియాలో టవర్ డంప్కి సంబంధించిన అనాలిసిస్ కానీ, అదేవిధంగా ఇతరత్ర మాకున్నటువంటి రిసోర్సెస్ ద్వారా ఈ హైదరాబాద్ ట్రావెలింగ్ ఇష్యూస్లు అటువంటి దానికి సమాచారాన్ని కూడా తీసుకొని ఈ కేసును దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా ఈ అఫెన్స్కి పాల్పడ్డ వ్యక్తి మనోజ్ సింగ్ అని చెప్పేసి ఢిల్లీకి చెందిన వ్యక్తి అనిగా గుర్తించడం జరిగింది. ఇతన్ని మళ్ళీ తర్వాత ఫర్దర్గా ఇతని మూమెంట్ గురించి వెరిఫై చేసినప్పుడు గోవాలో ఉన్నట్టు సమాచారం రాగా అక్కడికి వెళ్ళి గోవాకు టీం వెళ్ళేసి అక్కడే అతన్ని అప్రహెండ్ చేసి ఇంటాక్ట్గా 576 గ్రాముల గోల్డ్ను కూడా రికవరీ చేసుకొని అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతన్ని అరెస్ట్ చూపించి లీగల్గా ఇప్పుడు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మన దగ్గర కోర్టులో ఈరోజు ప్రవేశపెట్టబోతున్నాము. ఇతను మనోజ్ సింగ్ అని చెప్పేసి ఢిల్లీ బ్యాక్గ్రౌండ్ అతను. ఇతనికి గత సుమారు 2019 నుంచి కూడా ఇతని హెచ్బీలకు అంటే ఇంటి దొంగతనాలకు అలవాటు పడ్డ వ్యక్తి. అయితే కంప్లీట్గా కూడా ఇతని దొంగతనాలంటే మనకున్న సమాచారం మేరకు ఇప్పటికీ ఢిల్లీలో 19 కేసులలో ఇతను రిమాండ్ కావడం జరిగింది. 19 సందర్భాలలో కూడా తీహార్ జైలుకి వెళ్ళడం జరిగింది. 2019 నుంచి కూడా ఇప్పటి వరకు ఈ తీహార్ జైలుకి వెళ్ళిన క్రమంలో ప్రతిసారి వెళ్తుంటాడు, వస్తుంటాడు, మళ్ళీ అఫెన్స్ చేస్తుంటాడు. కాకపోతే ఫస్ట్ టైం అవుట్ ఆఫ్ ఢిల్లీ మనకు ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు ఫస్ట్ టైం హైదరాబాద్లో దొరికింది. సో హైదరాబాద్ రావడానికి కూడా కారణం ఏంటిదని మేము ఇంట్రాగేషన్ చేసినప్పుడు 2017లో ఈ దొంగతనాలకు అలవాటు పడకముందు ఇతను ఒకసారి ఇతనికంటే బాగా ఇండియా మొత్తం సైట్ సీయింగ్ ఎక్కువ అలవాటు ఉంటుంది చిన్నప్పటి నుండి కూడా. సో 2017లో ఒకసారి హైదరాబాద్ వచ్చి తిరిగిపోవడం జరుగుతుంది. లాస్ట్ టైం మార్చి 23న తీహార్ జైలు నుంచి మొన్న లాస్ట్ ఇయర్లో మార్చి 23న తీహార్ జైలు నుంచి విడుదలవుతాడు. అయిన తర్వాత ఇతను గోల్డ్ దొంగతనాలు చేసినప్పుడు అప్పుడప్పుడు ఏదైనా డబ్బులు మిగిలినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఢిల్లీలోనే పెడతాడు మెల్జైన్ పనిచేసి. సో అతను షాప్కి వెళ్ళిన క్రమంలో ఆ రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో వాళ్ళ మిసెస్ ఇంట్లో ఉంటారు. ఈ మార్కెట్ బండిమెట్ రోడ్లో బండిమెట్ లొకాలిటీలో వాళ్ళ ఇల్లు ఉంటుంది. సో ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు ఉంటుంది. వాళ్ళ వైఫ్ ఆ రోజు 5 o'clock డోర్కు లాక్ చేసి సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వేరే టెనెంట్స్ తోటి మాట్లాడడానికి, కబుర్లు పెట్టడానికి అని చెప్పేసి పైకి వెళ్ళడం జరుగుతుంది. 6 o'clock మళ్ళీ ఎప్పుడైతే తను కిందికి దిగి చూస్తారో వీళ్ళ డోరు లాక్ బ్రేక్ చేసి ఉండడం కనిపిస్తుంది. దాంతో వాళ్ళు వెతికితే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి, ఎందుకంటే తను గోల్డ్ వర్క్స్ చేసి కొంచెము బిజినెస్ చేస్తుంటాడు కాబట్టి ఆ గోల్డ్ ఎక్కువ మొత్తంలో పెట్టుకోవడం జరిగింది. సుమారు 576 గ్రాముల గోల్డ్, కొంత మొత్తంలో సిల్వరు. సో అది మొత్తం కూడా ఒక వుడెన్ బాక్స్లో. జస్ట్ మినిట్.